హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి మంచి బ్యూటిఫుల్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. మీ ఇంట్లో దోశలు తిని తిని బోర్ కొడుతుంది అంటున్నారా? ఒకసారి ఇట్లా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతాయి. పునుగులు అంటారు మా సైడ్ అయితే, మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ చేయండి. మొదటిగా అయితే మనం రుబ్బు పెట్టుకున్న మెత్తగా చేసుకున్న దోసపిండి అయితే మనం తీసుకోవాలి. దాంట్లో చక్కగా ఆనియన్స్, మిర్చి, దీంట్లో అయితే ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తాయి, పైన లేయర్ కోసం అనమాట. చాలా బాగుంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే జీలకర్ర వేసుకోవాలి, అలాగే వంట సోడా అండ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. చాలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకొని మంచిగా హీట్ అవ్వాలి. ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి అయితే ఆయిల్ హీట్ అయిందో లేదా అని ఫస్ట్ ట్రై చేయాలి. ఆ తర్వాత నిదానంగా వేసుకోండి. మనం సోడా ఉప్పు వేసాం కదా, దానివల్ల మీరు ఎలా వేసినా సరే పునుగులు అయితే రౌండ్గానే వస్తాయి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే కొంచెం ఆయిల్తో జాగ్రత్తగా అయితే వేయండి. మీరు వేసినవన్నీ కూడా వేసినట్టు అయిపోతూ ఉంటాయి అన్నమాట, అంత బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీరు ట్రై చేసిన తర్వాత ఆ రెసిపీ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. అలానే ఇదైతే మా అత్తయ్య రెసిపీ, చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం మా అత్తయ్య వేసినప్పుడు దీన్ని చాలా బాగుందని చెప్పాను. ఆ తర్వాత నేను కూడా నేర్చుకున్నాను. ఇట్లా దోశ పిండితో ఇట్లా వేయొచ్చు అని కూడా మా అత్తయ్య వేయడం వల్లనే నాకు తెలిసింది. చాలా బాగుంటాయి, క్రంచీగా. దోశ వద్దు అంటే ఖచ్చితంగా ఇవే పెట్టండి. వద్దు అనుకోకుండా కడుపు నిండా తింటారు, అంత బాగుంటాయి. చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ రెసిపీని అయితే ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. ఎంత క్రంచీగా ఉంటాయో మీకైతే ఆ సౌండ్ వల్ల కూడా మీకు తెలుస్తుంది. అందులో మనం ఇడ్లీ రవ్వ వేసాం కదా, ఆ పైన లేయర్ కూడా మంచిగా క్రంచీగా అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. దీంట్లో ఇంకా కావాలంటే మీరు కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. అలాగే క్యారెట్ తురిమి, బీట్రూట్ తురుము కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి హెల్దీగా. కానీ ఆయిల్ కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. అలా మీరు కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా 1 by 1 1-2 సార్లుగా వేసుకోండి. మా ఇంట్లో ఇది చేసిన ప్రతిసారి కూడా చాలా బాగుంటాయని రెస్పాండ్ అయితే వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, అందుకే మీకు కూడా ఈ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.